హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ సండే ఈవినింగ్ బ్లాగ్. అలా అవుట్ పాస్ తీసుకుని బయటకు అవుట్ పాస్ ఏంటక్క అని అయోమయంలోకి వెళ్ళకండి. సివిల్ ఏరియాలో ఉంటే మన ఇష్టం, మన రాజ్యం. ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు, రావచ్చు. బట్ మేము ఉండేది ఆర్మీ ఏరియాస్ లో, అండ్ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అన్ని ఏరియాస్ లో ఇలానే ఉంటుందంటే కాదు, కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఇలా ఉంటుంది. సండే రోజు హస్బెండ్ తో బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అవుట్ పాస్ అనేది ఉండాలి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 6 కల్లా రిపోర్ట్ ఇవ్వాలి. ఇన్ని రూల్స్ ఉంటాయి బయటకు వెళ్ళాలంటే. ఇన్ని రూల్స్ ఫాలో అయ్యి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చామంటే పిల్లలకి యూనిఫామ్ తీసుకుందామని వచ్చాము. సగం స్కూల్ అయిపోయాక ఇప్పుడు యూనిఫామ్ తీసుకోవడం ఏందక్క, ఇప్పుడు దాకా యూనిఫామ్ వేసి పంపించలేదా ఏంటి అనుకోవద్దండి. అదే అండి, ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, వింటర్ యూనిఫామ్ తీసుకుందామని వచ్చాము. అదే మన సైడ్ అంటారా, ఏ సీజన్ అయినా ఓకే. పిల్లలిద్దరికి యూనిఫామ్ తీసుకొని అలాగే మార్కెట్ కి వెళ్ళాము. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఇంకా కొన్ని పూజకి కావాల్సిన వస్తువులు తీసుకొని, ఇంకా కూరగాయలు తీసుకొని, గగనికి చెప్పులు తీసుకున్నాను, వాడికి తెగిపోయాయని చెప్పి ఇంకా తీసుకొని వస్తూ పానీపూరి తిని ఇంటికి వచ్చి, అక్కడ పానీపూరి బేల్పూరి చాలా బాగుంటుంది. హోటల్స్లోకి వచ్చి దీపం పెట్టుకొని మన తెలుగు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్క తులసి వివాహ పూజ అయితే చేసింది. నేను ఫస్ట్ టైం చూసాను, చాలా బాగా చేసింది, చాలా చక్కగా అనిపించింది. ఇదండి ఈ సండే ఈవినింగ్ మినీ వ్లాగ్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.